అందరికీ నమస్కారం. జాతక చక్రంలో 3వ గది, 6వ గది, 12వ గది మహాపాపస్థానాలు అని అంటారు. చాలామంది దాన్ని 8వ సంఖ్య కూడా కలుస్తుంటారండి, అష్టమం అని. తప్పది. ఎందుకంటే అష్టమం అనేది ఆయుష్. దాని గురించి మనం డిస్కస్ చేసినంత అర్హత మనకు లేదు. 3, 6, 12 మహాపాపస్థానాలు. మరి ఈ 3, 6, 12 ఎక్కడి నుంచి లెక్క పెట్టాలంటే రాశి నుంచి లెక్క పెట్టుకోవచ్చు. లగ్నం నుంచి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. లగ్నం నుంచి 3వ ఇల్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ చూసుకుంటే మీన లగ్నం ఉంది. మీన లగ్నానికి 3వ ఇల్లు వృషభ రాశి శుక్రుడు. 6వ ఇల్లు ఎవరు? సూర్యుడు. అలాగే 12వ ఇల్లు ఎవరు? శని. ఈ ముగ్గురు పాపులు ఈ లగ్నానికి పాపస్థానంలో ఉండాలి. 12వ ఇంట్లో శని ఉన్నప్పుడు వాడు పుట్టాడు అనుకో, అది దానికి యోగిస్తుంది. ఎందుకంటే శని 12 పాపి కాబట్టి. 3వ స్థానం శుక్రుడు. ఆ శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు కొంపతీసి. ఇంకా అద్భుతం, మహాయోగం. బంధువులు స్నేహితులు రచ్చరచ్చగా ఉంటుంది. ఆ సూర్యుడు కానీ 6వ ఇంటి ఓనరు తీసుకెళ్ళి మళ్ళీ ఏ 2వ ఇంట్లో కూర్చుంటే జీవితాంతం అనారోగ్యం. ఇది పోతే అది, అది పోతే ఇది. మరి ఈ విధంగా పాపులు పాపస్థానంలో ఉంటూ శుభులు శుభస్థానంలో ఉన్న జాతకాన్ని యోగ జాతకం అంటారు. ఇంత పెద్ద సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే మీరు నాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయడమే కదా సరైన మార్గం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. నమస్కారం. గోపాలయ్య గారు.